హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారో కామెంట్లో అయితే చెప్పండి. మేమైతే చాలా సూపర్గా ఉన్నామన్నమాట. ఈరోజైతే మార్నింగ్ లేవగానే పిల్లల కోసం ఫస్ట్ అయితే పాలైతే వెయిట్ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేద్దామని అనుకుంటే నైట్ది రైస్ ఉందన్నమాట. సో అందుకని పులిహోర చేద్దామని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పులిహోరల కోసం ఇక్కడైతే పచ్చిమిర్చి, లెమన్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. మీరు లెమన్ చూసారు కదా, ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసి పెట్టాను. మనకి లెమన్స్ అస్సలు ఖరాబ్ కాకుండా ఉండాలంటే, ఒక 2-3 వీక్స్ వరకు ఖరాబ్ కాకుండా మంచిగా ఫ్రెష్గా ఉండాలంటే ఏదైనా బాక్స్లో టిష్యూ వేసి దానిపైన లెమన్స్ పెట్టి మళ్ళీ టిష్యూ పెట్టండి. సో ఒక 2-3 వీక్స్ వరకు మనకి లెమన్స్ అస్సలు పాడవవు అనమాట. నేను ఇవి తీసుకొని 2 వీక్స్ అవుతుంది. సో ఇంకా అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, బాక్స్లో కరివేపాకు పెట్టుకున్నాను. అది కూడా 2 వీక్స్ అవుతుంది. ఎప్పుడు 10 రూపీస్ తీసుకుంటాను. నాకు అది ఒక 2-3 వీక్స్ వరకు వస్తుంది అనమాట కరివేపాకు. ఇక్కడైతే పాలైతే వేడి చేయడం అయితే అయిపోయింది. బాబు కోసం అని పక్కన తీసిపెట్టి మేము కొన్ని టీ అయితే పెడుతున్నాను అనమాట. బాబుకి సపరేట్గా వెయిట్ చేస్తాను. ఇక్కడ చూడండి, పులిహోర కోసం అయితే రైస్ చెప్పాను కదా, నైట్ మిగిలిపోయిన రైస్ అనమాట. ముందు రోజు అసలు ఎవరం తినలేదు. సో అందుకని మిగిలిపోయింది. ఎప్పుడు రోజు కంపల్సరీగా రైస్ మిగులుతూ ఉంటుంది. ఇక్కడ నా కోసం, మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టుకుంటున్నాను. ఇంకా అలాగే పులిహోర కోసం రైస్ అలా తీసి పెట్టి బ్రేక్ఫాస్ట్లోకి అనమాట, పులిహోర లంచ్లోకి కిచిడి చేద్దాం అనుకున్నాను. సో అందుకని పులిహోర చేసేస్తే రైస్ ఉండదు కదా, అలా అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడైతే మార్నింగ్ పులిహోరకి అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలు, ఎండుమిర్చి, పెసరపప్పు, ఇంకా మినప్పప్పు కూడా వేసుకొని, నా దగ్గర మినప్పప్పు లేదు సో అందుకని పెసరపప్పు వేసాను. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్, ఇంకా కొంచెం అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో లెమన్ జ్యూస్ అది కూడా యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసిన వెంటనే రైస్ వేసుకోవద్దు. దాన్ని కొంచెం స్టవ్ని చిన్నగా పెట్టుకొని కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత, ఇది నైట్ రైస్ కదా, నైట్ అన్నం కాబట్టి కొంచెం అది మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నంని మొత్తం వేడయ్యే వరకు మంచిగా అది నైట్ అన్నం కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ పులిహోర గ్రేవీలో. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. మామూలుగా అయితే పులిహోర ప్రిపేర్ చేసి వేడి అన్నంలో డైరెక్ట్ కలుపుకొని తినేస్తాం కదా, ఇదైతే అలా కాదు, నైట్ రైస్ కాబట్టి అలాగో 2-3 టైమ్స్ స్టవ్ పైన పెట్టుకొని మంచిగా వేడయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. చాలా బాగా ఉంటుంది. రైస్ వేస్ట్ కూడా కాకుండా చల్లన్నం తిన్న ఫీలింగ్ కూడా ఉండదు, ఇలా పులిహోర కానీ ఎగ్ రైస్ కానీ ఏదైనా చేసుకొని తింటే. సో దాని తర్వాత టీ అయితే పెట్టుకొని నేను టీ అయితే తాగేసాను అనమాట. ఇంకా నైట్ కడిగిన ప్లేట్స్ ఉంటే అవన్నీ సర్దేస్తున్నాను. అంటే ఈవినింగ్ కడిగినవి, ఇంకా నైట్ కడిగిన కొన్ని గిన్నెలు అవన్నీ ఉంటే ఖాళీ చేసి మేము అటుకులు ప్రిపేర్ చేసాను అనమాట డేక్షలో. సో అది ఖాళీ అయిపోయింది. అందుకని ఇక సింక్ చిన్నగా ఉంటుంది మాకు, ఒక 2-3 పెద్ద డేక్షలు వేయగానే మా సింక్ నిండిపోతుంది. సో అందుకని ఫుల్ అనిపిస్తున్నాయి అనమాట ప్లేట్స్. కడుగుతున్నాను. రవి అయితే లేచి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. సో తను రెడీ అయ్యేలోపు ఇంకా పులిహోర రెడీ అయిపోయింది, టీ రెడీ అయిపోయింది. ప్లేట్స్ అయినా కడుగుదామని ప్లేట్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మధ్యలో మా బాబు లేచి పడుకున్నాడు అనమాట. మళ్ళీ లేచిన వాడికి లేవగానే ఫస్ట్ పాలు ఇవ్వాలి. సో అందుకని వెయిట్ చేసి ముందే పెడతాను. ఇక్కడైతే రవి వాష్రూమ్ నుంచి వచ్చేసాడనమాట. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. సో అందుకని తనకైతే పులిహోర తీసుకొని ఇచ్చేసాను. తను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి టీ కూడా తాగేసి తనదైతే కంప్లీట్ అయిపోయింది. తను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళే ముందు ఇట్లా బాబు అయితే లేసేసి వచ్చి వండుకున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ డాడీకి బాయ్ చెప్పి ఆయన వాళ్ళ డాడీతో మాట్లాడుకొని వాళ్ళ డాడీకి కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడ హాల్లో ఎందుకు లైట్ ఆన్ చేయలేదంటే పాప పడుకున్నది. సో అందుకని ఇంకా ఆన్ చేయలేదన్నమాట. చూడండి, ఫ్లాష్ ఆన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా తర్వాత బాబు లేచాడు కదా, తనకైతే బ్రష్ చేయించి తనకి పాలు ఇచ్చి నేనైతే పులిహోర తినేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇద్దరం కూర్చొని ఉన్నాం. హాల్లోనే పడుకుంది కాబట్టి పాప ఇంకా తనకు ఎందుకు ఉన్న రోజు ఇంట్లో మార్నింగే లేపడం ఎందుకని నేను బాబు అయితే బెడ్రూమ్లోనే కూర్చొని వాడు పాలు తాగాడు. నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను అనమాట. నాది అయ్యేలోపు ఇక పాప లేచి మెల్లిగా వచ్చింది. ఇక తనను కూడా ఫ్రెష్ అప్ కా అని చెప్పాను. ఇక లేవగానే ఇద్దరు ఇంట్లో ఉంటే ఇలా రచ్చ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే బట్టలు, బెడ్షీట్లు అన్నీ తీసేసి ప్లేట్స్ అయితే కడిగాను. మళ్ళీ కడిగిన కొద్దికి పడుతూనే ఉంటాయని చూపిస్తుంది అనమాట. అక్కడ మేము బ్రేక్ఫాస్ట్
బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయని పిల్లలకి ఇద్దరికి. ఇక బాబు పాలు తాగాడు కూడా, పాప అసలు పాలు తాగదు. ఇక తనకైతే డైరెక్ట్ ఎక్కువ పులిహోర వేసి ఇచ్చేసాను. తింటున్నది, వాళ్ళకి తినమని చెప్పి ఇంకోసేపు అలా కూర్చున్నాను. ఇక గంట చేస్తారనమాట తినడానికి. మా బాబు బెటర్ కానీ పాప అస్సలు తినదు. ఇంకా స్టార్ట్ చేసిరు ఇక ఇద్దరు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న టాయ్స్ అన్నీ వేసుకొని ఇలా అయితే అటు ఇటు ఇక వాళ్ళ ఇష్టం. నేను కిచెన్లోనేమో వంట చేసుకుంటున్నా, వీలైతే ఇక్కడ అగో ఏడవడం, కొట్టుకోవడము. అక్క ఏది పట్టుకుంటే అది తమ్మునికి కావాలి, తమ్ముడు తీసుకుంటున్నాడు అడుగుతున్నాడు అని అక్క ఏడుస్తుంది అనమాట. ఇంకా మా వాడు చాక్లెట్ ఇయ్యి, బిస్కెట్ ఇయ్యి అని మధ్యలో అడుగుతూ ఉంటాడు. సో వానికైతే బనానా ఇష్టం కాబట్టి ఇంట్లో బనానా ఉంటే బనానా అయితే ఇచ్చాను, తిన్నాడు. అయిపోయే వరకు బనానా వెంబడే పడతాడు అనమాట, బనానా కావాలని. సో ఇక్కడైతే వాడికి బనానా ఇచ్చేసాను. నేను అక్కడ పల్లీలు చూసారు కదా, పల్లీల పచ్చడి చేస్తున్నాను అనమాట. కిచెన్లో అయితే కుకింగ్ అంతా ఆల్మోస్ట్ అంత వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇక హాల్లోకి వచ్చేసరికి ఇలా ఉన్నారనమాట ఇద్దరు, వాళ్ళతోనే సర్దిరిపించాను అన్ని టాయ్స్. ఇంకా బట్టలు చూస్తున్నారు కదా, బట్టలు కూడా ఉన్నాయి, ఇవన్నీ తీసి ఫోల్డ్ చేయాలన్నమాట. ముందు రోజు వాషింగ్ మిషన్లో ఇంకా కొన్ని హ్యాండ్ వాష్, స్కూల్ డ్రెస్, ఎక్కడైనా బయటకు వేసుకొని వెళ్ళిన బట్టలు అలాంటివి ఉంటే ఇంకా హ్యాండ్ వాష్ చేసేసి అవన్నీ ఆరేసాను, తీయాలి. ఇంకొచ్చేలోపు మా పాపతోనే అన్నీ క్లీన్ చేయి, స్నానాలు చేయాలని చెప్పిన. మేము అలా ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నామో లేదో మా హస్బెండ్ అయితే వచ్చాడు. ఏం తీసుకొచ్చావు మా కోసం అని చెప్తే పెరుగు తీసుకొచ్చాను అని చెప్పి చూపిస్తున్నాడు. ఇంకా లంచ్ కోసం అయితే ఇక్కడ అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను, ఫుడ్ అన్నీ. ఇక ఇక్కడ కూర్చొని తింటాం కాబట్టి కిందనే కూర్చొని అందరం ఒకసారి తింటాము. సో అందుకనే అన్నీ తీసుకొచ్చి పెట్టాను. మా పాప అస్సలు తినదు, స్లోగా తింటుంది. బాబు తింటాడు కానీ మా పాప అస్సలు తినదు. ఇలా రోజు లంచ్ టైంలో ఇంకా డిన్నర్ టైంలో అందరం ఒకటేసారి కూర్చొని తింటాం అనమాట. ఇలానే అలవాటు. మార్నింగ్ అయితే ఎవరు లేవగానే ఎవరికి ఆకలిసిన అలా తినేసేసి ఎక్కడో అక్కడ అంటే మా హస్బెండ్ ఆఫీస్కి, పాప స్కూల్కి వెళ్తూ ఉంటుంది, నేను మా బాబు ఉంటాము. ఇక్కడ లంచ్ కోసం అయితే కిచిడి ఇంకా చేశాను, టమాటో పచ్చడి అయితే చేశాను. మా పాప చూడండి చాలా లేట్గా తిన్నది. ఇంకా తిన్న తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే పడుకొని లేచాము. అందరూ ముగ్గురం పడుకున్నాము. ఎవరు ఈవినింగ్ లేవగానే వాళ్ళకైతే బనానా ఇచ్చాను. నేను కూడా టీ తాగి ఫ్రెష్ అప్ అయ్యే లోపుగా మా హస్బెండ్ అయితే వచ్చింది, తనకు కూడా టీ ఇచ్చాను. దాని తర్వాత నేను మా ఫ్రెండ్ కలిసి ఇలా బయటకైతే వెళ్ళామన్నమాట. ఎందుకంటే రేషన్ షాప్కి వెళ్ళామన్నమాట. లైఫ్లో ఫస్ట్ టైం అనమాట రేషన్ షాప్కి వెళ్ళి అలా నించోడము. ఎప్పుడైనా మా వాళ్ళే వెళ్తారు, ఇక్కడైతే నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళేసి వచ్చాను మా ఫ్రెండ్తో. దాని తర్వాత ఇంటికి రాగానే ఇక చెప్పాను కదా మార్నింగ్ బట్టలు ఉన్నాయని అవన్నీ తీసి పెట్టాను అనమాట. ఎండ వస్తుంది కదా, మళ్ళీ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. బట్టలు ఆరగానే తీసుకొచ్చి లోపలైతే పెట్టేశాను. అవైతే ఫోల్డ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే అక్కడ నుంచి రాగానే నేను బయటకు వెళ్ళేసి వచ్చేలోపు మా హస్బెండ్ మా పిల్లలిద్దరికీ ఫుడ్ పెట్టాడనమాట. నేను కూడా తినేసాను. యాక్చువల్గా తిన్న తర్వాతనే ఆ బట్టలు ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడైతే ఇక దోశ పిండి కోసం నేను నానబెట్టాను కదా మార్నింగ్, అదైతే ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకుంటున్నాను అనమాట మార్నింగ్ దోశలు వేయడం కోసం. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట వ్లాగ్. ఇలా ఉంది ఈ డే అంతా, ఫుల్ బిజీ అనమాట. ఇప్పటి నుంచి వ్లాగ్స్ కూడా పెడతాను. సో కామెంట్ చేయండి ఎలా ఉందో వ్లాగ్, నచ్చితే కంపల్సరిగా చెప్పండి, కామెంట్లో చెప్పండి అనమాట. డే అంతా అయితే ఇలా బిజీగా రోజు ఇలానే ఉంటుంది అనమాట. సో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. బాయ్.